హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనికా వ్లాగ్స్ అండ్ ఐడియాస్. థంబ్నెయిల్ చూసి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మేమైతే మోనార్ వెళ్తున్నాం అనమాట. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్న టైంలో మా వారైతే నాకు సర్ప్రైజ్, నిజంగానే చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మోనార్ ప్లాన్ చేసి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మోనార్ వెళ్తాము అని. మేమైతే ఫస్ట్ టైం కేరళ వెళ్తున్నాం అనమాట. మాకు కూడా అస్సలు జీరో నాలెడ్జ్, ఎలా వెళ్ళాలి, ఎలా ఏంటి అనేది అలా యూట్యూబ్ వీడియోస్లో చూసుకొని కొంత నాలెడ్జ్ వచ్చిందనమాట, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో మా వారైతే ముందే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి వెహికల్ అరేంజ్ చేశారనమాట. ఈ వీడియోలో నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మేము ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాము అనేది. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మేమైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుండగా ఇంతలోనే వాటర్ ఫాల్స్ అయితే వచ్చాయన్నమాట. సో అక్కడ కొద్దిసేపు ఆగి దిగి కొన్ని వీడియోస్, పిక్స్ అయితే తీసుకున్నాం. మా చిన్నోడైతే అస్సలు కోఆపరేట్ చేయలేదు. సో మేమైతే వాడిని కార్లో పడుకోబెట్టేసి మేము ముగ్గురం పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా మేము శ్రీకాకుళం టు తిరుపతి వరకు బస్ మీద వచ్చాము. దాని తర్వాత తిరుపతి నుంచి కొచ్చిన్ వరకు, అంటే ఎర్నాకుళం వరకు ట్రైన్లో ట్రావెల్ చేసాం అనమాట. కొచ్చిన్ రీచ్ అయ్యేటప్పటికి మాకు మిడ్ నైట్ అయిపోయింది. సో మేమైతే అక్కడ జస్ట్ చిన్న రూమ్ తీసుకున్నాం ఎర్లీ మార్నింగ్ వరకుని. దాని తర్వాత మాకు క్యాబ్ వచ్చిందనమాట. సో క్యాబ్లో మేము కొచ్చి నుంచి మూనార్ వరకుని క్యాబ్లో ట్రావెల్ చేసాం. సో ఆ క్యాబ్ కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ప్రొవైడ్ చేశారనమాట మాకు. అక్కడ వెళ్తుండగా దారిలో ఈ హాట్ ఎయిర్ బెలూన్ అది కనిపించింది. అక్కడ పిల్లలేమో ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నారు, హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కుతామని. సో ఎలాగో రూమ్కి వెళ్ళడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి సో మేమైతే పిల్లల్ని తీసుకొని హాట్ ఎయిర్ బెలూన్ అయితే ఎక్కామన్నమాట. సో పైనుంచి వ్యూ చూడండి, ఎక్కడైతే చాలా భయంతో ఎక్కాను, కానీ వ్యూ చూసాక మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది అనమాట నాకైతే. పైనుంచి వ్యూ మట్టుగా కిందకి చూస్తేనే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది, కానీ మొత్తానికి హాట్ ఎయిర్ బెలూన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా, మా పెద్దవాడైతే చాలా థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్ చేశాడు. సో అలా అది అయిపోయి హాట్ ఎయిర్ బెలూన్ అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ యానచల్ జిప్ లైన్కి వెళ్ళాం అనమాట. సో అక్కడ రోప్ అడ్వెంచర్స్ చేస్తున్నారు అందరూని. సో మేము కూడా ఒకసారి అది ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని మా హస్బెండ్ని మా బాబు వెళ్ళారనమాట స్టార్ట్. సో నేనైతే మా బాబు ఒక్కడ అలా వెళ్తాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు అసలు. నేనైతే కింద నుంచి వాడిని చూసి ఒక్కసారి షాక్ అయ్యాను అనమాట. నా గుండె ఒక్కసారి జల్లుమన్నది, ఏంటి బాబు ఒక్కడే వెళ్తున్నాడు అనేసి. మా హస్బెండ్తో పాటు పంపిస్తా అన్నారు, వాళ్ళేమో వెయిట్ ఎక్కువైపోద్ది అనేసి ఏం చేశారంటే మా బాబుని ఒక్కరిని, మా హస్బెండ్ని వేరేగా ఒకరిని పంపించారనమాట. సో వాళ్ళిద్దరూ దిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత నన్ను కన్విన్స్ చేసి నన్ను కూడా తీసుకొని వెళ్ళారనమాట. సో మొత్తానికి జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించింది, కానీ కొంచెం వెళ్తూ ముందుకు వెళ్తున్న సరికల్లని చాలా బాగా అనిపించింది అనమాట. థ్రిల్లింగ్గా ఉంది మొత్తానికి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాది రూమ్ కూడా చెక్ ఇన్ టైం అయిపోతుంది అనమాట, ఆఫ్టర్నూన్. సో ఇక్కడ జిప్ లైన్ అడ్వెంచర్ ఫినిష్ చేసుకొని మేమైతే రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మేము దిగిన రిసార్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు కింద ట్యాగ్ చేస్తాను. వెళ్ళేటప్పుడు సో పిల్లలు కదా, పిల్లలతోటి కొంచెం అన్ని వీడియోస్ తీయడం అయితే కొంచెం నాకు కుదరలేదు, అందుకే రిసార్ట్ వీడియో తీయడం కుదరలేదు అనమాట. నేను మీకు కింద దాని డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. రూమ్కి వచ్చి లంచ్ చేశాక కొంచెం మేము రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంకి కొంచెం వ్యూ బాగుంది అని మేము సైట్ సీయింగ్కి వెళ్ళాం అనమాట. అక్కడ టీ గార్డెన్స్ గట్టా ఉన్నాయి అని అంటే కొంచెంసేపు అలాగా చూడడానికని వెళ్ళాం అనమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు, చాలా ప్లెజెంట్గా ఉంది అసలు. మనసుకైతే చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఈ బిజీ లైఫ్ నుంచి కొంచెం ఈ వెకేషన్ వల్ల నాకైతే కొంచెం నా స్ట్రెస్ రిలీఫ్ అయిందని అనిపించింది. అలా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయిన తర్వాత ఈ రోజుకి ఇలా కంప్లీట్ అయిందనమాట డే 1 మోనార్లో. డే 2 ఇన్ మోనార్. ఈ డే 2లో మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ముందు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమున్న రిసార్ట్ పేరు లాజో గోల్డెన్ వ్యాలీ రిసార్ట్ అనమాట. కానీ రూమ్ మట్టుగా చాలా బాగుంది. మేము ఫ్యామిలీ రూమ్ తీసుకున్నాం. బాల్కనీ వ్యూ
చాలా బాగుందనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంది. రూమ్ మెయింటెనెన్స్ గట్టా చాలా బాగా అనిపించింది నాకు. రిసార్ట్ అయితే 5కి 4 ఇవ్వచ్చు. చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా మూనార్ వచ్చేటప్పుడు రూమ్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే వ్యూస్ చూసుకొని తీసుకోండి అనమాట. సో ముందే మనకి రిసార్ట్ బుకింగ్ యాప్స్ ఉంటాయి కదా, సో మీరు అందులో రివ్యూస్ చూసి తీసుకోండి. నేను కూడా అలానే రివ్యూస్ చూసే తీసుకున్నా అనమాట. సో మేమైతే నెక్స్ట్ ఫోటో పాయింట్కి అయితే వెళ్ళాం. ఫోటో పాయింట్కి వెళ్ళి అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. టీ గార్డెన్స్లో చూడండి అవే ఇవి. నాకైతే అక్కడ పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మేమైతే కెమెరామ్యాన్ తోటే తీపించుకున్నాం పిక్స్. నెక్స్ట్ అక్కడ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మేమైతే అక్కడి నుంచి మట్టుపట్టి డ్యామ్ టు కుండలా డ్యామ్కి అయితే వెళ్ళాం అనమాట. సో మట్టుపట్టి డ్యామ్ దగ్గర చాలా రష్ ఎక్కువ ఉండడం వల్ల మేము అక్కడి నుంచి కుండలా డ్యామ్కి అయితే వచ్చేసాము. సో చూడండి, కుండలా డ్యామ్ దగ్గర ఏంటంటే కొంచెం మనకి అడ్వెంచర్స్ చేయడానికి గట్టని వాటర్ థీమ్ గేమ్స్ గట్టా అన్నీ ఉన్నాయి అక్కడ. సో అక్కడ కూడా మేము కొన్ని ఫోటో సెషన్ అయితే తీసుకున్నాం అనమాట. గార్డెన్స్లో పిల్లలు మేము అందరూ కలిపి ఫ్యామిలీ ఫొటోస్ గట్టా తీసుకున్నాము. సో ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మేమైతే అక్కడ బోటింగ్ అయితే చేసాం. పిల్లలిద్దరూ ఆ వాటర్ బోటింగ్ రైడ్స్ చేసినంతసేపు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళైతే చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారు. నేనైతే వాళ్ళిద్దరి దిక్కు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు. వెదర్ కూడా ఆ రోజు చాలా బాగుంది. ఎక్కువ ఎండ లేదు, అలా అని వర్షం పడలేదు. కొంచెం పిల్లలు ఇరిటేట్ అవ్వకుండా బాగా వెదర్ కూడా కోఆపరేట్ చేసింది. మా పిల్లలు కూడా అంతే బాగా కోఆపరేట్ చేశారు ఆ రోజు. సో ఇక్కడ డ్యామ్ దగ్గర ఫోటో సెషన్ గట్టా అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మేమైతే టాప్ స్టేషన్కి వెళ్ళాం. టాప్ స్టేషన్ టు వట్టవాడ వెళ్ళాం అనమాట. సో అక్కడ ఏంటంటే వట్టవాడలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం వాటర్ ఫాల్స్ అవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇంకొంచెం మంచి సీజన్లో వెళ్తే వాటర్ ఫాల్స్ గట్టా చాలా బాగా ఉంటుంది. సో మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆఫ్ సీజన్లో వెళ్ళాం కాబట్టి కొంచెం వాటర్ ఫాల్స్ అవి తక్కువ ఉన్నాయన్నమాట. సో పిల్లలతో అయితే కొంచెం బాగానే ఎంజాయ్ చేసాం అనిపించింది. యాక్చువల్గా మేము వట్టవాడలో జీప్ సఫారీకి వెళ్ళాం అనమాట. జీప్ సఫారీ చేసుకుంటూ సో ఈ లొకేషన్స్ అన్నీ కవర్ చేసాం మేమైతే. అక్కడ వాటర్ ఫాల్స్ తర్వాత స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళాము. స్ట్రాబెర్రీ ఫామ్లో అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాటిని అవి వాళ్ళ చేతులతో తీసి వాటిని టేస్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి అదంతా బాగా ఎన్విరాన్మెంట్ బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి మేము పక్కనే టీ గార్డెన్స్ ఉన్నాయనంటే టీ గార్డెన్స్లోకి వెళ్ళి ఫొటోస్ గట్టా అవన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడ దగ్గరలో హనీ మ్యూజియం ఉంటే అక్కడ అది కూడా కవర్ చేసుకొని రిటర్న్ అయితే రూమ్కి వెళ్ళిపోయేటప్పటికి నైట్ 7 అయిపోయింది. సో పిల్లలు మేమైతే చాలా టైర్డ్ అయిపోయాం అనమాట రూమ్కి వచ్చేటప్పటికి. సో డే 2 ఇలా గడిచింది అనమాట. డే 3లో మేము మూనార్ టు అలపి ఎలా వెళ్ళాము ఏంటి అనేది డే 3 వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ మూనార్ ట్రిప్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.